హలో అండి, ఎలా ఉన్నారు? హోప్ యూ గైస్ డూయింగ్ వెల్. సో లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను, చేసి షార్ట్ లాగా పెట్టాను యూట్యూబ్లో. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐ గాట్ సమ్ కాల్స్ రిగార్డింగ్ ఏదైనా కావచ్చు, ప్రాసెస్ చేయమని కావచ్చు, ఆర్ మైట్ బీ ఫర్ ద ఇన్ఫర్మేషన్, ఫర్ లెజిట్ ఇన్ఫర్మేషన్. చాలామంది ఒక 3-4 మెంబర్స్ చేశారండి, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్ అని చెప్పాను. నేను చెప్పిన దానికి వాళ్ళు వేరే ఆల్రెడీ ప్రాసెసింగ్లో ఉన్నారు, వేరే కన్సల్టెన్సీస్తో టైప్ అయ్యి ప్రాసెస్ చేయించుకుంటున్నారు. వాళ్ళు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి మినిమం 1 lakh డిఫరెన్స్ ఉంది. 1 to 3 lakhs అట్లా డిఫరెన్స్ ఉంది. మనం జస్ట్ 6 lakhsలో A to Z చేస్తున్నాం. ఇట్ మైట్ బీ డాక్యుమెంటేషన్, అటెస్టేషన్, అడ్మిషన్ ఫీ. చాలామంది మిడిల్ మ్యాన్ చాలామంది ఉన్నారండి, మధ్యవర్తులు. చాలామంది కన్సల్టెన్సీస్ త్రూ అక్కడ ఉన్న వాళ్ళతో టైప్ అయ్యి, ఇక్కడ కన్సల్టెన్సీ వాళ్ళు టైప్ అయ్యి, అక్కడ ఉన్న వాళ్ళతో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఈ 6 lakhs కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత మెడికల్ ఫీజ్ అని ఒకటి తీసుకుంటున్నారండి, 50,000. అంటే €650 ఆర్ మైట్ బీ €500 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఒక స్టూడెంట్ని పికప్ చేసుకునేటప్పుడు అందుకు కూడా ట్యాక్సీ ఛార్జెస్ కూడా తీసుకుంటున్నారంట. చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఒక స్టూడెంట్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకెళ్తున్నామంటే ఎటువంటి ఎక్స్ట్రా ఖర్చు లేకుండా తీసుకుని వెళ్ళిపోవాలన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత 50,000 తీసుకుంటున్నారంట. డాక్యుమెంటేషన్, అటెస్టేషన్, అడ్మిషన్ ఫీజు ఒక 50,000 తీసుకుంటున్నారంట. అండ్ ఆల్సో ప్రాసెసింగ్ ఫీజు ఒక 50,000 తీసుకుంటున్నారంట. ఓవరాల్గా 7.5 lakh తీసుకుంటున్నారంట. అంటే ఒక 3-4 మెంబర్స్ అట్లా చేశారు. ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే మీతో ప్రొసీడ్ అవుతాం అని నేను చెప్పలేదు, జస్ట్ ఫర్ ద ఇన్ఫో అనమాట. సో నేను బేసిక్గా ఉన్నట్టు చెప్తున్నాను. ఐమ్ బీయింగ్ సో ట్రాన్స్పరెంట్. ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు, 6 lakhsలో ఖచ్చితంగా మేము చేసి పెడతామండి. మాకు ఎటువంటి రూపాయి కూడా వద్దు. ఆ 6 lakhs కూడా మాకు రూపాయి కూడా అవసరం లేదు. ఏదైతే మీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత కింద మనకి డిస్క్రిప్షన్లో ఎండ్ ఆఫ్ ద అడ్మిషన్ పేపర్ దే విల్ బీ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట, యూనివర్సిటీవి. ఆ యూనివర్సిటీ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే పంపించాలి. బయట కన్సల్టెన్సీ వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారంటే వాళ్ళ కమిషన్ ఇక్కడే తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఛార్జ్ చేస్తున్నారంట. దిస్ ఇస్ సో రాంగ్. మీరు నమ్మకండి. కన్సల్టెన్సీ వాళ్ళకి ₹1 కూడా కడడానికి ఎటువంటి స్కోప్ లేదండి. అంటే మా సైడ్ నుంచి మేము ఎలా చేస్తాం అనమాట. 6 lakhs మ్యాక్సిమం 6, ఇంకొక 50,000 అట్లా ఎక్స్ట్రా అవుతుంది. అంతకు మించి రూపాయి కూడా అవ్వదు. దాంట్లోనే డాక్యుమెంటేషన్ అయిపోతుంది, అడ్మిషన్ అయిపోతుంది, మెడికల్ ఛార్జెస్ అయిపోతాయండి. కానీ ఇంకొక 2 lakhs మీరు పర్సనల్ ఎక్స్పెన్సెస్ తీసుకెళ్ళాలి. అక్కడ మీకు వీసా పర్మిట్ వీసా వచ్చిన తర్వాత ఎంట్రీ వీసా వచ్చిన తర్వాత కింద ఉంటుంది మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్కి మీరు ఒక €2,000 మినిమం €2,000 అమౌంట్ అనేది మీరు తెచ్చుకోవాలి. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అకామిడేషన్కి కానీ, మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్కి కానీ, ఫుడ్ కానీ, ట్రావెలింగ్ కానీ, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ కానీ ఇట్లా. సో వీటికి ఖచ్చితంగా మీ పర్సనల్ అమౌంట్ ఏదైతే €2,000 తీసుకువెళ్తున్నారో అవి యూజ్ అవుతాయి. దాట్స్ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. బేసిక్గా మనకు కావాల్సింది ఏమేంటి అంటే సైప్రస్కి వెళ్ళడానికి ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్కోర్ కార్డ్ కావాలండి. ఫస్ట్ థింగ్ ఐఎల్స్ కానీ, పీటీఈ కానీ, టోఫెల్ కానీ. ఐఎల్స్ అండ్ పీటీఈ ఈ 2 టెస్ట్ బేస్డ్ అండి. అంటే టెస్ట్ సెంటర్కి వెళ్ళి రాయాలి. మన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ప్రిపేర్ అయ్యి మనం సొంతంగా రాసుకోవాలన్నమాట. బిట్ రిస్కీ. అంటే అందరూ చదవని వాళ్ళు ఉండరు, అందరూ చదివే వాళ్ళు ఉండరు. మంచిగా నా మీద నాకు నమ్మకం ఉందనుకునే వాళ్ళు వీళ్ళు రాసుకోవచ్చు. మంచి స్కోర్స్ వస్తే ప్రాబ్లం ఏం లేదు అనుకుంటే టోఫెల్ రాసుకోవచ్చు అండి. టోఫెల్ మనకి 75 ఉంటే చాలు అవుట్ ఆఫ్ 120కి హోమ్ ఎడిషన్ ఇదైతే మనకి ప్రాక్సీ పెట్టి కూడా రాపించుకోవచ్చు, పక్కన హెల్పర్ని పెట్టుకోగా. దానికి ఎంత కాదండి, ఒక 18,000 స్లాట్ ఉంటుంది మ్యాక్సిమం. 18,000 అట్లా స్లాట్ ఫీజు ఉండిద్ది. అండ్ ఆల్సో రాసినందుకు హెల్పర్కి మేబీ 12,000 అట్లా ఛార్జ్ చేస్తారు. మ్యాక్సిమం 30,000 to 35,000లో అయిపోతుంది టోఫెల్ అనేది. 75+ మనకు ఉంటే సరిపోతుందండి. సో ద ఫస్ట్ థింగ్ వీ నీడ్ ఈస్ టోఫెల్ స్కోర్ కార్డ్. అండ్ రెండోది 10th class ఇంటర్మీడియట్. ఈ 2 ఉన్నా సరిపోతుందండి, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఆల్సో 35 years లోపు ఎంతమంది ఎంత ఏజ్ ఎంత గ్రాడ్యుయేషన్ గ్యాప్ ఉన్న ప్రాబ్లం ఏం లేదు. కానీ 35 years లోపు ఉంటే మీకు 100% వీసా మేము తెప్పిస్తామండి. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఆల్సో సెప్టెంబర్ బ్యాచ్ చాలామంది ట్రై చేస్తున్నారు. ఓపెన్ మీకు ఎటువంటి ఫర్దర్ డౌట్స్ ఉన్నా కానీ మీరు వేరే వాళ్ళతో టైఅప్ అయ్యి కూడా ప్రాసెసింగ్ చేసుకుంటా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ఫీల్ ఫ్రీ టు కాల్ మీ. కింద నా డిస్క్రిప్షన్లో కింద నేను నంబర్ ఇస్తాను. ఏ టైంలో అయినా కాల్ చేసినా ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్.
అండ్ ఆల్సో కొన్ని కన్సల్టెన్సీ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. ఐ మీన్ వాళ్ళు నాకు కాల్ చేశారు. బ్రదర్ మీరు చాలా యూనో అంటే ఎక్కువ మంది ఏం చేయాలి, ఒక ఇద్దరు చేశారండి. మీరు చాలా తక్కువగా చేస్తున్నారండి, మార్కెట్ అంతా డౌన్ అయిపోతుంది, మీరు కొంచెం ప్రైస్ ఎక్కువ తీసుకోండి, సో దట్ ఇట్ గోయింగ్ టు బి బ్యాలెన్స్డ్ అనమాట. అట్లా అన్నారు. ఇది నా ప్రైస్, ఇది నేను ఇచ్చే ప్రైస్. ఫినాన్షియల్గా స్ట్రగుల్ అయ్యే వాళ్ళందరికీ ఈ ప్రైస్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైజెస్. 6 లక్షలు అయిపోతుంది, మ్యాక్సిమం ఇంకో 50K అట్లా ఉండిద్ది, అంత కూడా ఉండదు, అప్రాక్స్గా చెప్తున్నాను. మీరు కొంచెం ఒక 7 lakhs అన్నా తీసుకోండి బ్రదర్, సో దట్ మార్కెట్ కొంచెం స్టెబిలిటీ ఉండిద్ది. ఎందుకంటే మాకు చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు మీ వీడియోస్ ఇట్లా మళ్ళీ చూసి, మాకు అట్లా వద్దండి అంటే నేను వాళ్ళు ఎవరండి నాకు చెప్తే నేను వినటానికి. సో రైట్, సో నేను చెప్పాను మా ప్రైస్ ఇదండి, మేము ఇట్లానే చేస్తాం. మీరు అంతగా మీకు స్టూడెంట్స్ కావాలంటే మీరు ఉన్నదన్నట్టు ఫేర్గా చేయండి. అతను వెళ్ళిందే కాకుండా ఇంకొక రిఫరల్స్ ఇస్తారు కదా మనకి. సో నేను ఇప్పుడు 6 lakhs చేస్తున్నాను అండి, 6 or 6.5 మైట్ బి. ఇప్పుడు నేను మంచిగా ప్రాసెస్ చేసి మనోని ఒకరిని పంపిస్తే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ రిఫరల్స్ వస్తాయి కదా, నాకు అది చాలు. కమిషన్ ఎక్కువ మనకి మిగలపోయినా కానీ మనకి రిఫరల్స్ అనేవి ఉంటే చాలు, అది ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా డాక్యుమెంట్ ఏముండవండి, టోఫెల్ ఒకటి, 10th and ఇంటర్ ఒకటి, ఇంకొకటి PCC పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అని ఒకటి ఉండిద్ది. అది మనం పాస్పోర్ట్ సేవలో అప్లై చేస్తే 500 ఉండిద్ది, 1 week అట్లా వచ్చేసింది. ఇంకోటి మెడికల్ చెకప్ ఉండిద్ది, ఒక 4 tests ఉండేయండి, ఎక్కడైనా చేయించుకోవచ్చు. మైట్ బీ గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేట్ ల్యాబ్స్ ఉంటాయి కదా, ఎక్కడైనా చేయించుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మనకు ఒక అవుట్పుట్ ఇస్తాడు, ఆ పేపర్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ 4 టెస్టులు మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ చేస్తారు. ఏదైతే మీకు 50,000 ఎక్స్ట్రా అవుతుందన్నారో ఈ టెస్టులు చేయించడానికి మేము తీసుకుంటామని చెప్తారు. కానీ మనం ప్రాసెస్ చేసిన దాంట్లో మనం ఎటువంటి రూపాయి కూడా తీసుకోము. 6 లక్షల్లోనే ఏదైతే యూనివర్సిటీ ఫీజు కడుతున్నారో వాటిలోనే సెటిల్ చేసి పంపిస్తాం. సో మన దగ్గర ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వన్స్ మనకి స్టూడెంట్ వీసా వస్తే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేందుకు మనమే గైడ్ చేస్తాం. ఏ ఫ్లైట్ అయితే బాగుంటుంది, ఎంత లగేజ్ వచ్చింది, ఇది ఏ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తే ఈజీ యాక్సెస్ ఉంటుంది అని మనం గైడ్ చేస్తాం. వన్స్ మనం వెళ్ళిన తర్వాత అక్కడ మన టీం వచ్చింది, ఒక 2 వస్తారు, అట్లా వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొని, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్. తెలియని వాళ్ళు ఉంటే అకామిడేషన్ మేమే ప్రొవైడ్ చేస్తామండి. వాటికి మీ పర్సనల్ అమౌంట్ ఏదైతే 2,000 euros తెచ్చుకుంటున్నారో అది మీ పర్సనల్ కాబట్టి మీరు కట్టుకోవాలి. అకామిడేషన్ మేమే చూపిస్తాం, మీ బ్యాంక్ అకౌంట్ మేమే ఓపెన్ చేపిస్తాం, ఒక లోకల్ బ్యాంక్ అకౌంట్. అంటే కొంచెం టైం పట్టింది అది ఓపెన్ అవ్వడానికి, ఒక 15 days అట్లా, ప్రాబ్లం ఏమి ఉండదు. రెండోది, నెక్స్ట్ డే మీరు వచ్చిన నెక్స్ట్ డే దాట్ వెరీ డే మనం యూనివర్సిటీకి తీసుకెళ్ళి మిమ్మల్ని రిజిస్టర్ చేయించి మెడికల్ చెకప్ చేపిస్తాము, అకామిడేషన్ చూపిస్తాం, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. మనకి ఒక 2 months లోపు, ఒక 45 days అయితే ఉన్నదన్నట్టు చెప్తున్నాను. 45 days to 60 days ఆర్ 30 days to 60 days మధ్యలో మనకి మైగ్రేషన్ అనేది అయిపోతుంది. ఆ మీన్ టైంలో మీరు ఖాళీగా ఉండాలి. మీరు యూనివర్సిటీకి వెళ్ళొచ్చు, సైట్ సీయింగ్కి వెళ్ళొచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. అదంతా అయిపోయిన తర్వాత జాబ్ కూడా మేమే ప్రొవైడ్ చేపిస్తాము. మనకి స్విగ్గీ, జొమాటో అట్లానో అక్కడ వోల్ట్ అండ్ బోల్ట్ ఉంటాయి. మా బ్రదర్ వాళ్ళు అక్కడ వన్ ఆఫ్ ద గాయ్ దట్ ఐ నో, హిస్ మై బ్రదర్, అండ్ అక్కడ మేనేజర్ అనమాట. సో మీకు జాబ్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉంటుంది. ఇనీషియల్గా ఇప్పుడు ఇన్సైడ్ జాబ్ చాలా కష్టంగా ఉందంటే అండి, మా సైడ్ నుంచి వెళ్తే మేము ఫస్ట్ ఇనీషియల్గా ఇన్సైడ్ జాబ్ వెళ్ళడానికి ట్రై చేపిస్తాం. దాని తర్వాత మీకు 6 months తర్వాత, 5 months తర్వాత డెలివరీ జాబ్ ట్రై చేపిస్తాం. థ్యాంక్ యూ అండి. మీకు ఫీల్ ఫ్రీ టు కాల్ మీ. చాలా జెన్యూన్ చేస్తాం, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మీకు ఇఫ్ యూ గైస్ ఎనీ డౌట్ కాల్ మీ, విజిట్ టు మై ఆఫీస్ గుంటూరు కొరిటిపాడులో ఉంటుందండి, జయశ్రీరామ్ వీసా కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. థ్యాంక్ యూ.